వరంగల్ హెల్త్ సిటీ టిమ్స్ హాస్పిటళ్ల నిర్మాణ వ్యయాన్ని భారీగా పెంచడంపై సీఎం రేవంత్ రెడ్డి ఎంక్వైరీకి ఆదేశించారు. అంచనా వ్యయాల పెంపునకు సంబంధించిన ఫైల్స్ ఏవీ లేకపోవడంతో అంచనా వ్యయాన్ని అడ్డగోలుగా పెంచడంపై ఫైర్ అయ్యారు. సరైన కారణాలు, పేపర్ వర్క్ లేకుండా ఎలా పెంచుతారని మండిపడ్డారు. దీనిపై హాస్పిటళ్ల నిర్మాణ బాధ్యతలు చూస్తున్న R&B అధికారులను సీఎం నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారంపై ఎంక్వైరీ చేసి తనకు నివేదిక ఇవ్వాలని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ సివి ఆనంద్ను సీఎం ఆదేశించారు. హాస్పిటళ్ల నిర్మాణ వ్యయ అంచనాలను భారీగా పెంచడంపై ఈ ఏడాది జూన్లోనే వరంగల్ పర్యటనకు వెళ్లినప్పుడే సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు మరోసారి ఆ అంశంపై ఆయన ఆరా తీశారు. అంచనాలపై పెంపుపై R&B అధికారులు సరైన కారణాలు చూపకపోవడంతో సీఎం అసంతృప్తి వ్యక్తం చేశారు. పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేయాలని ఆదేశించారు. వరంగల్ హెల్త్ సిటీ నిర్మాణానికి 2021 డిసెంబర్ 4న ప్రభుత్వం జీవో 158 విడుదల చేసింది. హెల్త్ సిటీ నిర్మాణానికి 1100 కోట్ల రూపాయలు అవసరమవుతాయని తెలిపింది. సివిల్ వర్క్స్, పారిశుద్ధ్యం, మంచినీరు, మెకానికల్, ఎలక్ట్రిసిటీ, పంపింగ్, ఇక హాస్పిటల్కు అవసరమైన ఎక్విప్మెంట్, ఇతర అన్ని పనులకు కలిపే మొత్తం అవసరమవుతాయని స్పష్టంగా తెలిపింది. ఆ వెంటనే హెల్త్ సిటీ నిర్మాణ పనులను కూడా ప్రారంభించారు. ఏడాది తరువాత పలు దశలుగా అంచనా వ్యయాన్ని సవరిస్తూ పోయారు. 2 టర్మ్లో కలిపి ఏకంగా 56% అంచనా వ్యయాన్ని పెంచేశారు. 1100 కోట్ల వ్యయం కాస్త 1726 కోట్లకు పెరిగిపోయింది. ఇందుకు సంబంధించిన జీవోలను గత ప్రభుత్వం రహస్యంగా ఉంచింది. రేవంత్ సర్కార్ వచ్చాక హాస్పిటళ్ల నిర్మాణంపై రివ్యూ చేయడంతో అడ్డగోలుగా పెంపు కథ బయటకొచ్చింది. పెరిగిన అంచనా వ్యయంలో సెరామిక్ టైల్స్ కొనుగోలుకే సుమారు 100 కోట్ల రూపాయలు వ్యయం పెంచినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. వరంగల్ హెల్త్ సిటీతో పాటు హైదరాబాద్ లో నిర్మిస్తున్న 3 టిమ్స్ల అంచనా వ్యయాన్ని కూడా భారీగా పెంచినట్లు కాంగ్రెస్ సర్కార్ గుర్తించింది. కొత్తపేట, సనత్ నగర్, అల్వాల్ టిమ్స్ల నిర్మాణానికి 2679 కోట్ల అంచనా వ్యయం ఉండగా ఏడాదిలోనే దీన్ని సుమారు 3562 కోట్లకు పెంచారని ఆరోగ్య శాఖ తెలిపింది. ప్రస్తుతం 17 మెడికల్ కాలేజీలు, అనుబంధ హాస్పిటళ్ల నిర్మాణ పనులు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీటి అంచనాల వ్యయాల పెంపు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. హాస్పిటల్ వ్యయాల పెంపు అంశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తుంది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి, మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సాదిక్, చెప్పండి. ప్రస్తుతం టిమ్స్ వ్యయం పెంపుపై విజిలెన్స్ అధికారులకు మొత్తం విచారణ చేపట్టడం జరిగింది. తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ పేరుతో 4 ఆసుపత్రులకు గత ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. గత సర్కార్ తలపెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణంలో ఆ వ్యయం పెంచడంపై ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల ఈ ఆసుపత్రులకు సంబంధించిన సమీక్ష సమావేశంలో వీటిపై టిమ్స్ లో జరిగినటువంటి అవకతవకలపై ఆరా తీయడం జరిగింది. ఇప్పటికే విజిలెన్స్ అధికారులు దానిపైన పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టి విచారణ జరుపుతా ఉన్నారు. సో విజిలెన్స్ అధికారులు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎల్బీ నగర్, అల్వాల్, సనత్ నగర్, తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ హన్మకొండలో సెంట్రల్ జైలు సంబంధించిన ప్రాంతంలో నిర్మించాలని ప్రభుత్వం అప్పుడు తీసుకున్న 24 అంతస్తులకు సంబంధించిన భారీ భవంతులకు సంబంధించిన దాని అనుమతుల కోసం ఇచ్చింది. అయితే ఈ హాస్పిటల్ వివిధ దశల్లో ఇప్పుడు నిర్మాణం ఉన్నాయి. అల్వాల్లో కొత్తగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి విషయంలో ప్రతిపాదనలు మాత్రం 897 ఉంటే దాని వ్యయం 300 కోట్లు పెంచి 1197 కోట్లకు పెంచింది. అంటే 56% ఎట్ ఏ టైం పెరగడం పట్ల కూడా ప్రభుత్వం చాలా సీరియస్ గా రియాక్ట్ అవుతుంది. దీనిపైన ఇప్పటికే ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని కూడా అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు కూడా ఈ వ్యయం ఉన్నపలంగా పెంచడానికి గల కారణాలు ఏంటి, అది ఆల్రెడీ మెడికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినటువంటి డెవలప్మెంట్ ఆ శాఖ ఉన్నప్పటికీ R&B శాఖకు దీన్ని ఎట్లా బదిలీ చేశారన్న దానిపైన కూడా ఆ విజిలెన్స్ అధికారులు అయితే పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తా ఉన్నారు. సో చేతులు మారినవి. గత ప్రభుత్వాలు చేసిన దాంట్లో అనేక వ్యయాలు ఇది ఒకటే కాకుండా ప్రాజెక్టుల విషయంలో కానీ, విద్యుత్ విషయంలో కానీ, హాస్పిటల్ నిర్మాణం విషయంలో కానీ ఆ ప్రతిపాదన ఒక రకంగా ఉంటుంది. ఆ తర్వాత దాన్ని అంచనా వ్యయాన్ని అమాంతంగా 56% పెంచడం పట్ల కూడా ఆ ప్రభుత్వం అయితే చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. ఇప్పటి వరకు జరిగిన పనుల పురోగతి పైన, అదేవిధంగా దాంట్లో ఉన్నటువంటి ఆ ఎన్ఫోర్స్మెంట్ సంబంధించిన అధికారుల రిపోర్ట్ ప్రకారంగా ఫోరెన్సిక్ ఆడిట్ చేయాలని కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ప్రధానంగా ఇప్పటికే చీఫ్ సెక్రటరీ ఈ 3 హాస్పిటల్ వరంగల్లో నిర్మించబడినటువంటి హాస్పిటల్ తో పాటుగా మనకు
సనత్ నగర్, అల్వాల్, ఎల్బీ నగర్ ప్రాంతంలో నిర్మించి తలపెట్టినటువంటి ఈ ఆసుపత్రులపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. సో దీనిపైన విజిలెన్స్ అధికారులు అయితే ఆడిట్ చేస్తా ఉన్నారు. సో గత ప్రభుత్వం ఇట్లా ఆసుపత్రుల వ్యయాన్ని పెంచడం ద్వారా ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగపరచడం అన్నది ఆ ప్రభుత్వం చాలా తీవ్రంగా పరిగణిస్తుంది. అడ్డగోలుగా కాంట్రాక్టు సంస్థలకు ఇవ్వడం, ఆ తర్వాత వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళి కూడా పర్సెంటేజ్లు తీసుకోవడం అన్నది బీఆర్ఎస్ పార్టీలో ఆనవాయితీ కలిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో నిత్యకృతమైన సంగతి మనకు తెలిసిందే. దీనిపైన పూర్తి స్థాయిలో విచారణ జరిపి బాధ్యులపైన చర్య తీసేందుకు ప్రభుత్వం అయితే ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతం ఏదైనప్పటికీ గత ప్రభుత్వాలు చేసినటువంటి ఆసుపత్రుల వ్యయం సంబంధించిన విషయాల్లో పూర్తి స్థాయిలో నివేదిక వచ్చిన తర్వాత అధికారుల పైన, అదేవిధంగా గత పాలకుల పైన కూడా కేసులు నమోదయ్యే అవకాశం అయితే కనబడుతుంది. రైట్ సాదిక్, థ్యాంక్ యూ.